పూర్వ ఇజ్రాయెల్లో హన్నా అనే మహిళ జీవించేది. ఆమె దయగల, సున్నితమైనది మరియు తన హృదయపూర్వక ప్రేమతో దేవుని ప్రేమించేది. కానీ హన్నా చాలా బాధగా ఉండేది. ఆమెకు సంతానం కావాలని కోరుకునేది, కానీ అది సాధ్యం కాలేదు. ప్రతి సంవత్సరం ఆమె మరియు ఆమె భర్త ఎల్కనా దేవుని గృహానికి ప్రార్థన కోసం వెళ్ళేవారు. భర్త ఆమెను ఎంతో ప్రేమించినప్పటికీ హన్నా ఒక తీవ్రమైన శోకాన్ని మోసుకుంది. దాన్ని మరెవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఒకరోజు దేవాలయంలో హన్నా మోకాల మీద కూర్చుని దేవునికి ఏడుస్తూ ప్రార్థించింది. కన్నీళ్లు ఆమె ముఖం మీద జారుతున్నాయి. ప్రభూ, నన్నొక కుమారుడితో ఆశీర్వదిస్తే ఆ కుమారుడిని జీవితాంతం నీ సేవకుడిగా అంకితం చేస్తాను. తను ప్రార్థించిన విధానం చూసి ఏలీ తను మత్తురాలు అనుకున్నారు. ఎందుకంటే ఆమె మాటలు బయటికి రావటం లేదని. కానీ హన్నా ఇలా చెప్పింది, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అప్పుడు ఏలీ, సమాధానంగా వెళ్ళు, నువ్వు అడిగింది ఆయనిస్తాడు. హన్నా కొత్త ఆశతో దేవాలయం నుండి బయటికి వెళ్ళింది. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. హన్నా తన వాగ్దానం నిలబెట్టింది. సమూయేలను దేవుని సేవకు అంకితం చేసింది. ఆ తర్వాత దేవుడు ఆమెను మరింత ఆశీర్వదించాడు.